జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల్ని పీకేసిన బాలకృష్ణపై లైవ్లో నిప్పులు చెరిగారట కళ్యాణ్ రామ్. నిజంగానే తారక్ అని నాకు ఒక సొంత తమ్ముడే. మరైతే తమ్ముడి కంటే నేను ఒక నాన్న అని ప్రేమగా పిలుస్తాను. అలాంటి తారక్ ఫ్లెక్సీలు తీసేయమనడం మరి ఎంతవరకు కరెక్ట్? బాబాయ్ అలా అనినటువంటి సందర్భం ప్రత్యేకంగా మళ్ళీ మళ్ళీ వేసి వేసి చూపిస్తున్నారు. అక్కడ ఫ్లెక్సీలు పెట్టకూడదంటే దాని గురించి చెప్పే విధానం వేరే ఉంటుంది. కానీ అక్కడ ఫ్లెక్సీలు ఏవి ఉండకూడదంటే అందులో నేను, తారకే కాదు నాన్నగారికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. అయితే ఘాట్లో ఫోటోలు పెట్టకూడదని ఒక్క మాట బాబాయ్ అనుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. అసలు ఎందుకు ఇంత రాద్ధాంతం అవుతుందో నాకైతే అర్థం కావడం లేదు. ఎన్టీఆర్కి సంబంధించినటువంటి క్రేజ్ని చూసి కావాలనే రాజకీయ పార్టీలు బాలకృష్ణ బాబాయ్ అలాగే తారక్ మధ్య విభేదాలు సృష్టించి దీన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. కాబట్టి దయచేసి అభిమానులు ఈ విషయాన్ని గుర్తించాలి అంటూ చెప్తున్నారు కళ్యాణ్ రామ్. మీడియా ముందుకొచ్చి బాలకృష్ణ వ్యాఖ్యలపై నిప్పులు చెరుగుతున్నారని తెలిసి చాలామంది అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారని, ఇదేవి నిజం కాదని, మాకు బాబాయ్కి సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. కాకపోతే ఓపెన్గా మాట్లాడడానికి బాలకృష్ణ గారి గురించి తారక్ హెసిటేట్ చేస్తారు. ఎందుకంటే తారక్కి బాలయ్య గారంటే విపరీతమైన గౌరవం అలాగే ప్రేమ. అందుకే ఈ విషయం గురించి ఆయన రియాక్ట్ అవ్వలేదు. లేదంటే ఇప్పటికే తగిన సమాధానం చెప్పేవారు. ఫ్లెక్సీల గురించి వివాదాన్ని ఇంతటితో ఆపకపోతే యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అంటున్నారు కళ్యాణ్ రామ్.